వెల్కమ్ టు మెగా 9 టీవీ. సిఐ నాగరాజు వేధింపుల వల్లనే దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకుడు దాసరి సువర్ణ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సిఐ నాగరాజుపై అట్రాసిటీ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం జరగకపోతే త్వరలోనే ఉద్యమ బాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరగకుండా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విజయవాడ కృష్ణలంకలోని సాయి కృష్ణ ఏదైతే కృష్ణలంక పోలీసుల వల్లే మృతి చెందాడంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక యువకుడు ఏదైతే పేరుపోగు క్రాంతి కుమార్ కూడా ఈసీఐ వల్లే మృతి చెందాడు, చనిపోతూ ఆయన దానికి సంబంధించినటువంటి వీడియో కూడా రిలీజ్ చేశాడంటూ కూడా ఆ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించినటువంటి ప్రతి ఒక్క పోలీస్ అధికారి మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా దళితులకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టే విధంగా కూడా ఇక్కడ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటూ కూడా వీళ్ళు కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఏపీ ఎంఆర్పీఎస్ నాయకుడు సువర్ణబాబు ఉన్నాడు. ఆయన మనుషులు తీసుకున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటి ఈ క్రాంతి కుమార్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ సీఏ ఉన్నట్లు కూడా మీరు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏంటి దీనికి సంబంధించి మొత్తం? అంటే మేము ఆరోపణలు చేయటం కాదండి. క్రాంతి కుమారు తన మరణ వాంగ్మూలంలో నేను బలవంతంగా చనిపోతున్నాను, నా చావుకు కారణం సిఐ నాగరాజు అని స్పష్టంగా చెప్పడం, 3 నెలలుగా నన్ను వేధిస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, అవి నేను భరించలేకపోతున్నా, ఈ భరించడం కంటే నా చావే నాకు శరణ్యం అనుకున్న ఒక ఉద్దేశంతో తన ప్రాణాన్ని బణంగా పెట్టి ప్రాణం అర్పించడం ద్వారా మే 21 సంఘటన జరిగిన తర్వాత కూడా వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వరరావు గారు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన కేసు ఇంకా ఇప్పుడు కూడా ఆ కేసు విచారణ లేకపోవడం కూడా చాలా బాధాకరం. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ వీడియో ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో, తన మరణ వాంగ్మూలం స్ప్రెడ్ అయిందో, దీని మీద ఆగ్రహం జ్వాలలతో దళితులంతా కూడా రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చింది. న్యాయం చేయాలి సిఐ నాగరాజు. ఇవి క్రాంతి కుమార్కి ముందు కూడా గాదే సాయి కృష్ణ కేసులో కూడా అందరికీ సంచలనమైనటువంటి అంశంగా కనబడుతూ ఉంది. చేసినటువంటి అరాచకం కనబడుతూ ఉంది. ఇందులో భాగంగా వాళ్ళ దళిత బిడ్డ కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి సిఐని ఉరిశిక్ష చేయాలి, అతన్ని విధుల నుంచి తొలగించాలి, అతని మీద మర్డర్ కేసు కట్టి అతన్ని జైల్లో పెట్టాలని కూడా మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మీరంతా కూడా అవసరమైతే రోడ్డు ఎక్కడానికి కూడా సిద్ధమని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 19 మంది పైగా దళితులు ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. అటు దాడుల వల్ల జరిగినటువంటి ప్రాణాలు, ఆత్మహత్యల వల్ల పోయినటువంటి కొంతమంది మాదిగ బిడ్డలు, అలాగే బలవంత మరణంతో పోయినటువంటి కొంతమంది మాదిగ బిడ్డలు. ఈ హత్యలను చూసుకుంటే ఈరోజు మరో బిడ్డ ఒక సిఐ వల్ల క్రూరంగా తన ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు ఈ హత్యలన్నీ కూడా ఒక తాటి మీదకి రాష్ట్రంలో ఉన్న దళిత సమాజం మొత్తం కూడా ఒక తాటి మీదకి వస్తూ ఈ హత్యలను అరికట్టడం కోసం, ఇంకొక హత్య జరగకుండా ఉండటం కోసం ప్రభుత్వం దిగువచ్చి ఈ హత్యలను అరికట్టాలి. సిఐ ఎవరైతే సిఐ అతని వల్ల చనిపోయినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. సిఐకి మరణశిక్ష వేసే విధంగా ప్రభుత్వం పూనుకొనకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రకటించబోతున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే కృష్ణలంక సిఐ నాగరాజు వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. అందులో ముఖ్యంగా క్రాంతి కుమార్ కూడా అతని వల్లే మృతి చెందాడు. వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా అదేవిధంగా సిఐ నాగరాజు మీద రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకోకపోతే మేమంతా కూడా ఉద్యమ బాట పడతామంటూ కూడా ఇక్కడ ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు.